హాయ్ ఫ్రెండ్స్, మనం హ్యాంగింగ్ ప్లాంటర్ సిరీస్ చేసుకుంటున్నాం కదా. ఇది సెకండ్ వీడియో. సో ఇవాళ నేను మీకు 2 నాట్స్ నేర్పిస్తాను, 2 ముళ్ళు. ఈ 2 ముళ్ళు కనుక మీరు మాస్టర్ చేయగలిగితే, బాగా నేర్చుకోగలిగితే, మీకు ఎదురుగా కనపడే ఏ వస్తువు అయినా, అది పనికిరానిదైనా కూడా మీకు అది హ్యాంగింగ్ ప్లాంటర్ అయిపోతుంది. ట్రస్ట్ మీ. సో లెట్స్ గెట్ స్టార్టెడ్. నమస్తే, నేను మాధవి అండ్ వెల్కమ్ టు మ్యాడ్ గార్డెన్. తాడు తీసుకుని ముడేసి లెంత్ కూడా చూసుకోండి. ఇలాగా ఓవెల్ షేప్లో పెట్టాను ఇక్కడ. ఓకే, ఇలా పెట్టుకున్నాక రైట్ హ్యాండ్ సైడ్ ఇక్కడ ఒక ట్విస్ట్ చేసి క్రాస్ చేసుకుని ఒక ఏదైనా ప్లాంటర్ తీసుకుని పెట్టుకోవాలి. ఇప్పుడు ఈ లెఫ్ట్ ఉన్న తాడుని దగ్గరగా లాగి పైకని పట్టుకుని, పక్కన ఉన్నాయి, ఎక్కడా క్రాస్ లేదు. సో ఇక్కడ పట్టుకుని ఇప్పుడు దీన్ని ఈ లూప్ లోపల వేయాలి. వేసినాక ఈ బయట నుంచి ఇలాగా లాగి, ఓకే, రైట్ హ్యాండ్ పట్టుకున్నాం కదా, లెఫ్ట్ హ్యాండ్ వదిలేసి దీన్ని చుట్టూరు, ఈ ప్లాంటర్ చుట్టూరు వేసి అందుకో, చూసారా ఎంత ఈజీయో. చాలా ఈజీ ఆడ. కాకపోతే దీనికి కొంచెం పెద్ద సైజు తాడు తీసుకున్నాం. సేమ్ అలాగే ఓవెల్ షేప్ పెట్టుకుని ఇలా పెట్టుకుని ఓకే. ఇప్పుడు దీన్ని లోపలికి ఇలా తెచ్చి ఇప్పుడు ఇలా తెచ్చాం కదా, ఇప్పుడు ట్విస్ట్ చేసి, ఓకే, క్రాస్ వచ్చింది కదా. ఇప్పుడు ఈ క్రాస్ మీద ఒక ప్లాంటర్ పెట్టాం. ఇప్పుడు ఈ లెఫ్ట్ సైడ్ ఉన్నది తీసుకొచ్చి దీని మీద వేసాను. అండ్ దీన్ని కొంచెం పైకెత్తి లోపల నుంచి ఇలాగ మెల్లిగా లాగి, ఓకే, ఈ మాత్రం ఈ సైజు లెంత్ ఉన్నాక మళ్ళీ దీని చుట్టూరు ఇలా వేయాలి. ఓకే, వేసాం కదా. ఇప్పుడు ఈ 2 తాళ్ళు ఇటు అటు ఎత్తి ఆ బయట ఉన్నవి లోపల నుంచి లాగాలి. చూసారా, చాలా ఈజీ. చూసారు కదా. సో ఇలాగా ఏమైనా హ్యాంగ్ చేసుకోవచ్చు ప్లాంటర్స్. ఇది ఒకసారి వెయిట్ పెట్టామనుకో, ఒక్కలేమన్నా పెడితే ఇంక అసలు కదలదు, జరిగే ప్రసక్తే లేదు. మీరు కన్ఫ్యూజ్ అవ్వకండి. ఇక్కడ మీకు ఏమైనా తేడా వస్తే ఈ క్రాస్ అటు ఇటు పక్కకు జరగటమే తేడా, అంతకన్నా ఏం లేదు. ముడి కరెక్ట్గానే వస్తుంది. ఇది ఇలా అడ్జస్ట్ చేసుకుంటే సరిపోద్ది. సో చూసారు కదా ఎంత ఈజీయో. సో చూసారు కదా, 2 నాట్స్ నేర్చుకున్నాం. అండ్ షార్ట్వి అండ్ లాంగ్ 2. అండ్ ఇట్స్ వెరీ ఈజీ. మీకు కన్ఫ్యూజింగ్గా ఉన్నా కూడా 2-3 సార్లు ప్రాక్టీస్ చేస్తే ఈజీగా ఉంటుంది. ఓన్లీ దీంట్లో ఏం తేడా వస్తుందంటే కింద ఒక క్రాస్ ఉంటుంది, అది పక్క జరుగుతుంది. ఇది ఇంకా స్లిప్పరీ, ఇది 2 జారిపోయే పదార్థాలు. మీరు ఫస్ట్ టైం ట్రై చేసినప్పుడు జూట్ థ్రెడ్ పురుకోస్తో ట్రై చేయండి, ఈజీగా వస్తుంది. ఇప్పుడు 10,000 సబ్స్క్రైబర్స్ క్రాస్ అయిపోయారు మన ఛానల్. సబ్స్క్రైబర్స్ అనకూడదు, మన కమ్యూనిటీలో ఇప్పుడు మోర్ దెన్ 10,000 మ్యాడ్ గార్డెనర్స్ ఉన్నారని చెప్పొచ్చు నేను. సో ఇఫ్ యూ లైక్ ద వీడియో, ప్లీజ్ డూ లైక్, షేర్ అండ్ సబ్స్క్రైబ్ మ్యాడ్ గార్డెనర్. అండ్ ఇది ఎలా హెల్ప్గా అయిందో మీకు ఈ నాట్స్ నేర్చుకోవటం అండ్ ఈ సిరీస్ ఎలా ఉందో మీరు మీ కామెంట్స్ ద్వారా యాజ్ యూజువల్ తెలియజేయండి. అండ్ ఐ విష్ యూ ఆల్ హ్యాపీ గార్డెనింగ్.